నెక్స్ట్ పాపులేషన్ రాదమ్మా ప్రాబ్లమ్స్. అబ్బాయి ఇప్పుడు ఈ పాపులేషన్ మీద ప్రాబ్లమ్స్ చూడండి. ఫస్ట్ నోట్ చేసుకోండి, నోట్ అని పెట్టుకోండి. ఈ P is the present population of a town, capital P. If P is the present population of a town and it increases R% annually. And it increases R% annually. Note పెట్టుకోండి. If P, capital P is the present population of a town and it increases R% annually. Then the point number 1. The population of a town after n years will be the population of a town after n years will be P of 1 plus R by 100 whole power n. The population of a town after n years will be ఏమైంది P 1 plus R by 100 whole power n. అంటే ఎన్ని ఇయర్స్ తర్వాత పాపులేషన్ కనుక్కోవడం. దాని మీద రెండో పాయింట్. The population of a town n years ago was the population of a town n years ago was P by 1 plus R by 100 whole power n. The population of a town n years ago was P by 1 plus R by 100 whole power n. The population of a town n years ago was P by 1 plus R by 100 whole power n. అంటే ఆఫ్టర్ ఎన్ ఇయర్స్ పాపులేషన్ ఏంటంటే P 1 plus R by 100 whole power n. అది ఎన్ ఇయర్స్ ఏగో అయితే P by 1 plus R by 100 whole by power n. ఇది విత్ ఫార్ములా, వితౌట్ ఫార్ములా కూడా చేయొచ్చు, ఇబ్బంది లేదు, అది కూడా డిస్కస్. ఓకే గుడ్. మళ్ళీ ఈ ఫార్ములాలో ప్రాబ్లం ఉంది. ఆ పర్సంటేజ్ ఇంక్రీజ్ అనేది పాపులేషన్ ఇంక్రీజ్ అనేది ఎవ్రీ ఇయర్ సేమ్ కొంటే ఇది పనిచేసింది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ 20% మళ్ళీ పనిచేయదు ఇది. అర్థమైనా? జనరల్ కూడా ఎలా చేయాలో చూద్దాం. ప్రాబ్లం అండి బాయ్. 50th problem. The present population of a town is 12,400. It increases annually at the rate of 5% per annum. What will be its population after 2 years? ఇప్పుడు విత్ ఫార్ములా చేద్దాం. present population ఎంత 12,400. every year increase percentage ఎంత 5% per annum. అయితే what will be its population after 2 years? 2 years of population తో దొరుకుతామన్నాడు. మరి 2 years of population ఫార్ములా ఏంది? P of 1 plus R. ఎన్ని ఇయర్స్ 1 plus R by 100 whole power n. present population అంటే మనకి 12,400. R ఎంతని 5. ఎన్ని ఇయర్స్? 2 years. అంతేగా? అదేగా సబ్స్టిట్యూషనేగా. ఓకే, ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ పర్సెంటేజ్ ఒకటే ఉంది కాబట్టి మన ఫార్ములా అప్లై చేయొచ్చా లేదా? ఓకే, అది మన 500లో 2 టైమ్స్ కాబట్టి 12,400 ఇంటూ 21/20 హోల్ స్క్వేర్. 21 స్క్వేర్ ఎంత? 441. 20 స్క్వేర్ 400. అంతేనా? ఇప్పుడు 2 zeros 4 31. 31 441 మళ్ళీ చేయండి. 441 31 ఎంత చూడండి బాయ్. 441 31. Monthly 1367 రెండు పబ్లిష్ అయింది 1367 అంతే కదా. జనరల్ గా రండి థర్డ్ ఫార్ములా. అబ్బాయి ప్రెజెంట్ పాపులేషన్ ఎంత 12,400. ఎవ్రీ ఇయర్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది? 5%. ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రీజ్ అంటే ఆ పర్సెంటేజ్ వాల్యూ ఏమైంది? 105/100 అంతేగా. 5% ఇంక్రీజ్ అంటే ఏంది అబ్బాయి? 105/100 కదా. 100కి ప్లస్ చేస్తాం కదా, 105/100.
ఫస్ట్ ఇయర్ 105/100, మరి సెకండ్ ఇయర్ కూడా 105/100 ఉందా? 20s and 521s 20s. 431s 441s అదే వస్తుందిగా 1367. దీని నుంచి ఫార్ములా కూడా వచ్చింది, అది జనరల్గా రాయొచ్చు. దీనివల్ల ఏదబ్బా అదే వేస్తాం. ఇప్పుడు 5+5 10% చేయడానికి కారణం అది కాదు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ పాపులేషన్ మీద 5% ఇంక్రీజ్ అదేనా? లాస్ట్ ఇయర్ పాపులేషన్ మీద 5% ఇంక్రీజ్ అయినప్పుడు 5+5 10% ఎలా అయితే ఎక్కువ ఇది ఇంకా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ అయింది. అప్పుడు నువ్వు టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలనుకున్నాను అనుకోండి, 5+5+5 × 500 అయ్యాలి, 10.25% తీసుకోవాలి. అదేనా? పాపులేషన్ కదా. నెక్స్ట్ అమ్మా 51 ఉన్నాం. 51 మీరు చేస్తారా? కాస్ట్ ఆఫ్ ల్యాండ్ అంటున్నాడు, చేస్తారుగా? పాపులేషన్ ప్లస్ ల్యాండ్ అంతేగా, అది సేమ్. 52 చూడండి, ఇంకా నేను ఫార్ములా అప్లై చేసి జనరల్గా చేస్తాను. ఓకే, 52 చూడండి. The present value of a machine is 8,748. Its value depreciate 10% annually. Find its value 3 years ago. In the pay. Clear? Asi. The present value of a machine is 8,748. Present value of the machine 8,748. Its value depreciate 10% annually. Then value ఎంత depreciate అవుతుంది? 10%. Find its value 3 years ago. 3 years back దాని వాల్యూ ఎంతో కనుక్కోమంటాడు. అబ్బాయి 3 years బ్యాక్ దాని వాల్యూ ఎక్స్ అనుకుందామా? తెలియదు కదా, అదే కనుక్కుందాం కదా, ఎక్స్ అనుకుందాం కదా. ఎక్స్ ఇంటూ ఎవ్రీ ఇయర్ ఎంత పర్సెంట్ డిక్రీజ్ అవుతుంది? ఎవ్రీ ఇయర్ ఎంత పర్సెంట్ డిక్రీజ్ అవుతుంది? 10%. 10% డిక్రీజ్ అంటే 100 ప్లస్సా మైనసా? మైనస్. 10% డిక్రీజ్ అంటే ఏంటండి? 90/100, 90%. మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా 90/100, మళ్ళీ థర్డ్ ఇయర్ కూడా 90/100. అర్థమైందా? ఓకే, ఆ 3 years బ్యాక్ దాని వాల్యూ ఎక్స్ అనుకున్నాను. ఆ తర్వాత 10% డిక్రీజ్ అవుతుంది కాబట్టి 90/100, 90/100, 90/100 అనమాట. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ వాల్యూ ఎంత? 8,748. 2 zeros క్యాన్సిల్, అలాగే 1 0 1 0. నెక్స్ట్ 9th క్యాన్సిల్ చేద్దాం. 9 9s ఎంత? 81. 9 7 63, 9 2s. అలాగే నెక్స్ట్ 9 10s, 9 8s. నెక్స్ట్ 9 1s, 9 2s. అండ్ ఎక్స్ ఈక్వల్ ఎంత అండి? 12 × 1000, 12,000. అదేనా? అదే ఫార్ములా అప్లై చేయాలండి. ఏమి అప్లై చేసేవాళ్ళు? P/1 + R 1 - R. అది R ఇంక్రీజ్ అయితే ఎన్ని ఇయర్స్ ఎగో అయితే P/1 + R/100 హోల్ పవర్ n. ఇది R% ఇంక్రీజ్ అయితే. మరి R% డిక్రీజ్ అనుకోండి, ఏమైతే ఫార్ములా? P/1 - R/100 హోల్ పవర్ n. అది అప్లై చేసేవాడు. ఇంక్రీజ్ అంటే ప్లస్, డిక్రీజ్ అంటే మైనస్ కదా, డైరెక్ట్ ఫార్ములా. అది లేదు, ఈ ఫార్ములా బాధాలని మనకు ఎందుకు అనుకుంటే జనరల్గా the population of a town is 8,000. It increases 10% during the first year and 20% during the second year. The population of a town after 2 years will be. దీని ఫార్ములా పనిచేయదు అబ్బాయి. ఇప్పుడు వాడు ప్రెసెంట్ పాపులేషన్ ఎంత ఇచ్చాడు? 8,000 ఇచ్చాడు. ఫస్ట్ ఇయర్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అంట? 10%. సెకండ్ ఇయర్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అంట? 20%. అయితే 2 years తర్వాత పాపులేషన్ ఎంతో కనుక్కోమన్నాడు. ఇది నార్మలైజ్ చేయటం. ఇప్పుడు వాడు ప్రెసెంట్ పాపులేషన్ ఎంతమ్మా? 8,000. ఫస్ట్ ఇయర్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్? 10% ఇంక్రీజ్. 10% ఇంక్రీజ్ అంటే ఆ పర్సెంటేజ్ ఏమైంది? 110/100 అంతేగా. సెకండ్ ఇయర్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్? 20% ఇంక్రీజ్ అంటే ఎంత? 120/100.
11 12 ఎంతండి 132. 132 into 80 80 మల్టిప్లై చేయి సుధీర్. చేయండి అమ్మా క్యాలిక్యులేషన్ బట్టి చేయండి అంటే 10,560 అది అది కానీ చెప్పడం చేయండి. ఇప్పుడైనా క్యాలిక్యులేషన్ అవడం వెళ్ళి ఏం పలాది ఇప్పుడని చేస్తుంటే కనీసం మిగతా టైం ఇప్పుడన్నా చేస్తుంటే అదే మా కాసం అయితే ఇంక నిద్రలో మేలుకోలేదు, నిద్ర పోతా ఉంటాను. నేను రాత్రి ఇంటి రాత్రి ఎక్కున్నావు ఇవాళ ఇప్పులే అది వాట్సాప్ ఇవన్నీ ఒకసారి టక్క టక్క వెతుకుంటే ఒకసారి అది 12:30 1 నిద్రపోతాను. అదే చూడు ఏళ్ళు అరిగిపోయి ఉంటాయి చూసా కాసి వెళ్ళు ఎంత అరిగిపోయినా వాట్సాప్ అంత బాగా ఇచ్చేస్తాను అనమాట. నెక్స్ట్ 53 అయితే అయిపోయిందా? 54 ఇదొకటి. A papaya tree was planted 2 years ago. వినండి జాగ్రత్తగా వినండి మాట్లాడండి. A papaya tree was planted 2 years ago. It increases at the rate of 20% every year. If the present height of the tree is 540 centimeters, what was its height when the tree was planted? అంటే 2 years ago దాన్ని నాటారంట. అర్థందా? ఎవ్రీ ఇయర్ అది ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుందంట? 20%. ఇప్పుడు ప్రెసెంట్ హైట్ ఎంత అంట? 540 సెంటీమీటర్స్. అయితే దాన్ని ప్లాన్ చేసినప్పుడు సరిగ్గా దాని హైట్ ఎంతో ఒరిజినల్ హైట్ ఎంతో కనుక్కోమంటాడు. 2 years బ్యాక్ హైట్ కనుక్కోమంటాడు. ఓకే, అది మెషిన్ అవని ట్రీ ఏమని మన సంబంధం ఏముంది? 2 years బ్యాక్ దాని హైట్ ఏమనుకుందాం? ఎక్స్ అనుకో. ఎవ్రీ ఇయర్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది? 20%. 20% ఇంక్రీజ్ అంటే ఆ పర్సెంటేజ్ ఎంత? 120/100. అంతేగా? 20% ఇంక్రీజ్ అంటే ఆ పర్సెంటేజ్ ఎంత? 120/100 కదా. ఫస్ట్ ఇయర్ 120/100, తర్వాత ఇయర్ కూడా 120/100. ఇప్పుడు ప్రెసెంట్ హైట్ ఎంత అంట? 540. అంతే కదా. అంటే మనకి 26 years 25s 26 years 25s 6 90s and 6 50s. X equal to 25 into 50. 25 10s ఏమో 250, 25 5s ఏమో 125. 250 plus 125 ఎంత అబ్బాయి? 375. అంటే అది ప్లాన్ చేసినప్పుడు దాని హైట్ ఒరిజినల్ హైట్ ఎంత? 2 years బ్యాక్ 375 సెంటీమీటర్స్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వీటన్నిటికీ అడ్వాన్స్ అన్నమాట. The present population of a town is 35,000. A town present population anta 35,000. The number of male increased by 6%. మరి ఆ పాపులేషన్ మేల్ ఎంతో ఫీమేల్ ఎంతో మనకు తెలియదు. మొత్తం కలిపి ఎంత మంది ఉన్నారు? 35,000. మరి మేల్ పాపులేషన్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యారంట? 6%. ఈ 6% ఇంక్రీజ్ దేని మీద? నెంబర్ ఆఫ్ మేల్ పాపులేషన్ మీద. ఓకే, వాళ్ళెంతో తెలియదు. అండ్ ఫీమేల్ ఇంక్రీజ్ బై 4%. ఫీమేల్ పాపులేషన్ ఫీమేల్ మొత్తం ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అంట? 4%. దీనివల్ల ఏమైంది? దెన్ ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈస్ 36,760. ఇలా పెరగడం వల్ల ఆ టౌన్ పాపులేషన్ 1 year ఎంత అయిందంట అబ్బాయి? 36,760 అయింది. ఉన్నది ఎంత? 35,000. 1 year తర్వాత అయింది ఏంటంట? 36,760 అయింది. అయితే 2 క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఏదో ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు మిమ్మల్ని. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మేల్. సెకండ్ క్వశ్చన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్. ఇంకా ప్రాసెస్ చెప్పడం ఏమన్నా 2 మెథడ్ షార్ట్ కట్స్ చదువుతాను. గుడ్. చూడండి, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడు మిమ్మల్ని? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మేల్. ఆపోజిట్ ఎవరున్నారు?
అందరూ ఫిమేలే ఉన్నారనుకోండి ఆ ఊళ్ళో, అర్థందా? లెట్స్ టే ఆల్ పాపులేషన్ ఆర్ ఫిమేల్ అనుకోవటమేగా, ఏదైనా అనుకోవచ్చు. నేనేమనుకున్నాను, ఆ ఊళ్ళో అందరూ ఫిమేలే. ఓకే, ఒక్క మగ పురుగు లేరు. ఓకే, 35,000 ఫిమేలే అనుకోండి. ఓకే, ఇప్పుడు అందరూ ఫిమేల్ అయితే ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? 4% ఇంక్రీజ్. మనం 4% వాల్యూ కనుక్కున్నాం దాంట్లో, అంతే కదా? 4% ఎంత కనుక్కున్నాం, అంతే కదా? ఫిమేల్ పర్సెంటేజ్ 4% కదా. ఎంత అవుతుంది? 4,350 ఎంతమ్మా? 4,300 ఎంత? 1,200. 450 ఎంత? 200. 1,200 + 200 14. అందరూ ఫిమేల్ అయితే 4% ఇంక్రీజ్ లాగా ఎంత పెరగాలి? 1400. కానీ రియల్గా ఎంత పెరిగారు? 35,000కి 36,760 డిఫరెన్స్ ఎంత? అది పెరిగిన వాల్యూ ఎంతమ్మా? 1760. మామూలుగా అందరూ ఫిమేల్ అయితే 4% లేక 1,400 పెరగాలి, కానీ పెరిగింది ఎంత? 1760. డిఫరెన్స్ ఎంత? 360. కష్టపడవాలి. ఓకే, 360. ఎందుకు ఆ డిఫరెన్స్ 360 వచ్చింది? అంతా 4% కాదు, కొంత 6% కూడా ఉంది కదా. ఆ 4%కి 6%కి డిఫరెన్స్ వల్ల మీకు ఎంత డిఫరెన్స్ వచ్చింది? 360. అంటే ఈ 4%కి 6%కి డిఫరెన్స్ ఎంత? పర్సెంటేజ్ నేను చెప్పేది. 4%కి 6%కి ఎంత పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉంది? 2%. ఆ 2% డిఫరెన్స్ వల్ల మీకు ఎంత వాల్యూ డిఫరెన్స్ వచ్చింది? 360. అంటే 2% వాల్యూ 360 కదా. దెన్ ఫైండ్ అవుట్ ద 100%. మొత్తం కలుపుతున్నాం అదా. 280 లేదా 100/2 × 360 ఏమమ్మా? 18,000. ఈ 18,000 ఏంటండి? మనం అనుకుంది ఏంటి? ఫిమేల్ అనుకున్నాం, ఆ వచ్చేది మాత్రం మేల్. అంటే అందరూ మేల్ అనుకుంటే వచ్చేది ఫిమేల్. అర్థమైందా? అదొక మెథడ్. ఇంకా మేల్ వచ్చిన తర్వాత ఫిమేల్ కనుకుంటే పెద్ద కష్టం కాదనుకుంటా. 35,000కి 18,000 డిఫరెన్స్ 17,000 కదా. అంటే ఇది ఒక మెథడ్. వాడు కంపల్సరీ 2 కేటగిరీస్ ఫిక్స్ అయి ఉంటే ఎవరెవరు ఎంత అనేది కనుక్కోవడానికి ఆ అంతా మొత్తం ఏదో కేటగిరీ అనుకోండి, అనుకుని ప్రాబ్లం చేయండి. డిఫరెన్స్ కంపల్సరీగా వచ్చింది. ఈ 2% మీద డిఫరెన్స్ తీసుకోండి, దీనికి ఎంత అయితే మొత్తానికి ఎంత. కరెక్ట్గా మీరు తీసుకున్న దానికి ఆపోజిట్ వస్తుంది. ఓకే, మనం తీసుకుంది ఏంటి? ఇక్కడ ఫీమేల్, వచ్చింది ఏంటి? మేల్. ఓకే, మేల్ పాపులేషన్ 18,000, ఫీమేల్ పాపులేషన్ ఎంత? 1,400. 35,000 మైనస్ 18,000 17,000 అబ్బాయి, మొత్తం ఉంది అదేగా. ఓకే, మెథడ్ 2 రండి అబ్బాయి. ఏదమ్మా ఈ వాల్యూస్ కాదు, ఒరిజినల్ అదేనా. వాడు పాపులేషన్ పెరిగిన తర్వాత అంటే అప్పుడు ఏం చేస్తాం? 18,000 మీద 6% క్యాలిక్యులేట్ చేస్తాం. 18,000 × 106% తీస్తాం. ఇప్పుడు మేల్ పాపులేషన్ ఆఫ్టర్ ఇంక్రీజింగ్ అన్నాడు అనుకో. ఇప్పుడు ఫైండ్ ద మేల్ అంటే మనం ఒరిజినల్ బై డిఫాల్ట్. వాడు ఫైండ్ ద మేల్ పాపులేషన్ ఆఫ్టర్ 1 year అన్నాడు అనుకో, అప్పుడు మీరు కంపల్సరీ 106% కనుక్కోవాల్సిందే. ఇప్పుడు ఏమన్నాడు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ అడుగుతున్నాడు. ఓకే, అప్పుడు ఏంటంటే ఒరిజినల్ పాపులేషనే కనుక్కుంటాం. క్లియర్గా వాడు ఆఫ్టర్ 1 year నెంబర్ ఆఫ్ మేల్ పాపులేషన్ కనుక్కోమంటే ఒరిజినల్ కనుక్కొని 106/100 106% కనుక్కుంటాం. అదే అదేం అడగలేదు ఆఫ్టర్ 1 year అని బై డిఫాల్ట్ ప్రెజెంటే. ఇంకేందా డౌట్స్ ఉన్నాయమ్మా? ఓకే, షార్ట్ కట్ 2 ఎలిగేషన్స్ ఆర్ మిక్చర్స్ కాన్సెప్ట్ అన్నమాట. అర్థందా? ఎలిగేషన్స్ ఆర్ మిక్చర్స్ కాన్సెప్ట్. ఇప్పుడు ఏమైనా 2 కలిసి ఉంటే అవి ఏ రేషియోలో కలిసి ఉన్నాయి కనుక్కోవడం అంటే రేషియోలో ఆ 2 ఏ రేషియోలో కలిసి ఉన్నాయి కనుక్కుంటే ఎవరెవరు ఎంత ఈజీ మనం చెప్పొచ్చా లేదా? ఓకే, గుడ్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అందరూ మేల్ అనుకుంది. 35,000 ఎంత పర్సెంటేజ్ అమ్మా? 6%. ఎంత అవుతారు? 2,100. అందరూ ఫిమేల్ అనుకోండి. 35,000 మీద 4%. ఎంతమంది? 14. అంటే అందరూ మేల్ అయితే 2,100 ఇంక్రీజ్ అవ్వాలి, అందరూ ఫీమేల్ అయితే 1,400 ఇంక్రీజ్ అవ్వాలి. కానీ ఇంక్రీజ్ అయిన వాల్యూ ఎంత యాజ్ పర్ ప్రాబ్లం? 1760. ఆ ఎలిగేషన్స్ ఆర్ మిక్చర్స్ ఏంటి? ఈ 2 డిఫరెన్స్, ఈ 2 డిఫరెన్స్ 360 340 రేషియో కనుక్కోండి. రేషియో ఏమైంది? 218 270. ఇంకా రేషియో 18:7 వచ్చింది కదా. అవునా? ఈ 18 parts ఏమో
నెంబర్ ఆఫ్ మేల్, 17 పార్ట్స్ ఏమో నెంబర్ ఆఫ్ ఫీమేల్. మరి రేషియో వచ్చిన తర్వాత ఎవరెవరు మనం ఈజీ కనుక్కోవచ్చు కదా, మేల్ కనుక్కోవాలనుకోండి 18 బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అని 35 ఎంతమ్మా 18 అంతే కదా. మేల్ కనుక్కోవాలండి 18 పార్ట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అని 35, టోటల్ పాపులేషన్ ఎంత 35,000. అప్పుడు ఎంత వచ్చింది 18,000. ఫీమేల్ కనుక్కోవాలి 17 బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 35 17,000. ఓకే, డిఫరెన్స్ కనుక్కోమంటే ఇంకేముంది 1 పార్ట్ డిఫరెన్స్ తీసుకునేవాళ్ళం అంతేనా. ఈ రెండులో మీకు ఏ మెథడ్ కన్వీనియంట్గా తీసుకోండి అది.